పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోరా. హీరో అంటే ఎలా ఉండాలి? ఆయన రాజకీయ చరిత్రలో 21 సీట్లు అనకాపల్లి, అవనగడ్డ, భీమవరం, కాకినాడ, రూరల్, నెల్లిమర్ల, నిడదవోలు, నర్సాపురం, పిఠాపురం, పీగన్నవరం, పాలకొండ, పెందుర్తి, పోలవరం, రాజోలు, రాజానగరం, రైల్వే కోడూరు, తెనాలి, తిరుపతి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, యలమంచిలి, విశాఖ సౌత్ ఇలా 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి. సీట్లు మాత్రమే కాదు, పడ్డ ఓట్లు కూడా ఆధిక్యంలో ఉన్నాయి. గెలిచిన సీట్లు, పడ్డ ఓట్లు మీరెప్పుడు దాటలేని అసెంబ్లీ గేట్లు. ఎప్పటికే మారని మీ ఫేట్లు. ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తుందా, కడప కింగ్ మరి పులివెందులో పుట్టినటువంటి పులిబిడ్డకి 2024లో వచ్చినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 61,687 మెజారిటీ వచ్చింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 70,279. సిగ్గులే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని తమిళనాడు నుంచి ఇక్కడ ట్రోల్ చేశారని చెప్తారు. సిగ్గులే పుట్టిన ప్లేస్ లోనే వచ్చిన మెజారిటీ ఎంత? సంబంధం లేనటువంటి పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత? అక్కడ కదా మనం చచ్చిపోవాలా? ఇంకెందుకు మీకు రాజకీయ? కిర్రాక్ ఆర్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడండి. కిర్రాక్ ఆర్పి మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే మెజారిటీ ఉందో దాని గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ గురించి కంపేర్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. రోజా గారిని ఉద్దేశించి కిర్రాక్ ఆర్పి మాట్లాడిన మాటలు ఎలా అంటే, ముక్కు మూలుగుతా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత, ఆయన ఎంత ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఎంత వచ్చిందో చూసారు కదా. పవన్ కళ్యాణ్ గారి సొంత ఊరు కాదు, అది పుట్టునూరు కాదు, కానీ ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసా? ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన. అర్థమైందిగా? కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి వచ్చినటువంటి మెజారిటీ గురించి, జగన్ గారికి మెజారిటీ తగ్గిందంటే ఎందుకు తగ్గింది, రాబోయే ఎన్నికల్లో 2029లో జగన్ గారికి రాబోయే మెజారిటీ గురించి, వీటన్నిటి గురించి మనం సుస్పష్టంగా అయితే మాట్లాడబోతున్నాం. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాష్ట్రం మొత్తం చూడాల్సినటువంటి వీడియో అండి ఇది. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే మెజారిటీ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ కూడా కామెంట్ చేయండి. మర్చిపోద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే ఒక్కసారి అసలు ఆయన ఏమన్నాడు, ఎవరో కిర్రాక్ ఆర్పి గారు ఏమన్నాడో ఒకసారి విందామండి. ఒకసారి విని అప్పుడు మీకు నేను వీడియోలోకి వెళ్దాం. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో విందామా? సీట్లు మాత్రమే కాదు, పడ్డ ఓట్లు కూడా ఆధిక్యం. సీట్లు ఓట్లు పడ్డ ఓట్లు మీరెప్పుడు దాటలేని అసెంబ్లీ గేట్లు. ఎప్పటికే మారని మీ ఫేట్లు. ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తుందా, కింగ్ మరి పులివెందులో పుట్టినటువంటి పులిబిడ్డకి 2024లో వచ్చినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 61,687 మెజారిటీ వచ్చింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 70,279. సిగ్గులే పవన్ కళ్యాణ్ సిగ్గులేదా అని అడుగుతున్నాడు ఆర్పి గారు. రోజా గారితో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వచ్చింది, అలాగే 2024లో పులివెందులో పులిబిడ్డ అని చెప్తారు కదా మీరు, ఆయనకి ఎంత మెజార్టీ వచ్చింది? 61,687 మెజార్టీ వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వచ్చిందో చెప్పమంటారా? 72,279 ఓట్లు మెజార్టీ వచ్చింది. కాబట్టి అంటే పులివెందుల పులిబిడ్డ అంటే అక్కడే పుట్టిన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు మెజార్టీ 61,687 అయితే ఆ ఊరు కాదు, ఊరు తంత కాదు, నియోజకవర్గం తంత కాదు. కాబట్టి అలాంటప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ ఎంత అనుకున్నారు? 72,279. అంటే ఆయన తేడా ఎంతనే చెప్పలేదు కానీ 10,592 ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి. నిజమే పవన్ కళ్యాణ్ గారికి 10,592 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, నిజమే. అయితే ఏంటి అసలు విషయంలోకి వెళ్దామా? ఒక్కసారి ఓకే అసెంబ్లీ గేట్లు. ఎప్పటికే మారని మీ ఫేట్లు. ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తుందా, కడప కింగ్ మరి పులివెందులో పుట్టినటువంటి పులిబిడ్డకి 2024లో వచ్చినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 61,687 మెజారిటీ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 70,279. సిగ్గులే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని తమిళనాడు నుంచి ఇక్కడ ట్రోల్ చేశారని చెప్తారు. సిగ్గులే పుట్టిన ప్లేస్
వచ్చిన మెజారిటీ ఎంత, సంబంధం లేనటువంటి పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత, అక్కడ మనం చచ్చిపోవాలా? వాళ్ళు చచ్చిపోతారో లేదో తెలియదు అని నేను మిమ్మల్ని కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను ఆర్పీ గారిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది పులివెందుల కాబట్టి అక్కడ పుట్టిన నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆయనకి బాగా తక్కువ వచ్చింది ఇప్పుడైనా అని మాట్లాడుతున్నాడు ఈయన ఆర్పీ గారు. మరి అదేదో పవన్ కళ్యాణ్ గారు కూడా పుట్టిన నియోజకవర్గంలో పోటీ చేయమని పరా నాకు డౌటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టింది ఎక్కడ, ఇప్పుడు ఆయన పుట్టిన ఊరు ఎక్కడ అని అడిగితే నాకు చాలా అనుమానం ఉన్నాయి. ఆయన చాలా ప్లేస్లు అయితే బర్త్ ప్లేస్లు చాలా ఏరియాలు చెప్పాడు ఆయన, కాబట్టి అక్కడి నుంచే పోటీ చేయాల్సింది. ఇప్పుడు అంతకుముందు 2 చోట్ల పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆర్పీ గారికి గుర్తుందో లేదో తెలియదు కానీ 2 చోట్ల ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు ఆయన, గుర్తుందా మీకు? కాబట్టి మరి జగన్ గారు ఓడిపోయాడా ఒకసారి చెక్ చేయండి, లేదుగా. కాబట్టి 2024లో 61,687 వచ్చి ఉండొచ్చు ఆర్పీ. కాకపోతే అదే జగన్ గారికి 2019లో రాష్ట్రం మొత్తం 2019లో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే రాష్ట్రం మొత్తం అప్పటిదాకా ఎవరికీ రాలేదంటే అంత మెజారిటీ. అవునో కాదో చెక్ చేయండి. 90,110 ఓట్లు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఉన్నటువంటి అప్పట్లో 2019లో. కాబట్టి మరి అప్పుడు మాట్లాడలేదే ఈ మాటలో, మరి దాన్ని కూడా ఒకసారి మనం పరిణామం తీసుకోవాలి కదా. అలా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ 72,279 కాదంటే వల్ల ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3వసారి పోటీ చేస్తే వచ్చినటువంటి విషయం ఇది. అదే 2 చోట్ల ఓడిపోతే. కాబట్టి ఒక్కసారి మిగిలిన అంటే ఆయన మాటలు సిగ్గుందా సిగ్గు లేదా అని మాట్లాడుతూ ఉంటేనే అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాల. ఈ మాట్లాడిన అలాగా మాట్లాడాడు ఆయన, అది అర్థమైంది కదా. ఒక్కసారి అంటే వాస్తవంగా మాట్లాడాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మెజారిటీ అయితే తగ్గిన మాట వాస్తవమే. ఈ మెజారిటీ అంతకుముందు మెజారిటీతో పోల్చుకుంటే తగ్గిందని అనాలి. ఒక్కసారి 2014లో 75,247 వచ్చినాయండి. 2019లో 90,110 ఓట్లు అయితే వచ్చినాయి. తర్వాత 2024లో 61,687 ఓట్లు అయితే మెజారిటీ వచ్చినాయి. కాబట్టి అంటే ఈసారి ఎన్ని వస్తాయనే దాని మీద ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈసారి అంచనాలను మించి అంచనాలు తలకిందులు అయితే జరుగుతాయి అని అయితే మాట్లాడతారు. ఒక్కసారి నారా లోకేష్ గారి మెజారిటీ చూద్దామా. నారా లోకేష్ గారి మెజారిటీ చూస్తే 91,413. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తెలుసా? 2024లో చూసుకుంటే 1,146 అనుకుంటా. అదే అంతకుముందు చూసుకుంటే 48,184 2019లో చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ 48,184. తర్వాత ఈ 2024లో టీడీపీతో పోల్చుకుంటే మొత్తం హైయెస్ట్ మెజారిటీ టీడీపీలో కూటమిలో ఎవరికి వచ్చిందంటే కనుక పల్లా శ్రీనివాసరావు గారు 95,235 ఓట్లకు పైగా. నిజంగా వాస్తవంగా మాట్లాడాలంటే ఈ మెజారిటీ లెక్కలు వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ అసలు కొద్దిగిలో వెంట్రుకు వాసిలో చాలా మటుకి 11తో పాటు ఇంచుమించుకి ఇంకో 10-11 సీట్లు పెరగాల. కొద్దిగా వెంట్రుకు వాసి తేడాతో అయితే కనుక టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు గెలవడం జరిగింది. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు ఉన్నాడు కదండి, ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంతో చెప్పమంటారా? చాలా ఆశ్చర్యపోతారు మీరు. అసలు 351 ఓట్లు, 351. వైఎస్ఆర్సీ అభ్యర్థి ఇరళకప్ప ఆయన మీద వచ్చినటువంటిది. తర్వాత ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ముత్తాముల అశోక్ రెడ్డి అని ఆయనకు వచ్చిన ఓట్ల మెజారిటీ, ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంతో చెప్పమంటారా? జస్ట్ 973 ఓట్లు, 973 ఓట్లతోటి వైసీపీ అభ్యర్థి కొన్నూరు నాగార్జున రెడ్డి మీద నెగ్గాడు ఆయన. తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వచ్చిన మెజారిటీ ఓట్లు ఏంటి చెప్పంటారా? 2,495. తర్వాత తిరుపతి సత్యవేడు నియోజకవర్గం టీడీపీ కోనేటి ఆదిమూలంకి వచ్చినటువంటి మెజారిటీ 3,779. ఇలా అయితే కనుక మెజారిటీలు అయితే కనుక చాలామందికి చాలా స్వల్ప ఆధిక్యంతో గెలిచారండి కూటమిలో. చాలామందికి సరైన మెజారిటీలు రాలా. 300, 500, 700, 800, 900 ఈ మెజారిటీలతో అయితే కనుక గెలవడం జరిగింది. ఇక ఆయన కూడా అంతే. ఎవరో ధర్మవరం కేతిరెడ్డి ఆయన పైన నెక్కినటువంటి ఎవరైతే సత్యకుమార్ యాదవ్ ఉన్నాడో బీజేపీ అభ్యర్థి 3,734 ఓట్లతో నెగ్గాడు. అదైతే కనుక పెద్ద ఏదో స్కామే జరిగిందని చెప్పుకొచ్చారనుకోండి. అసలు ఈ రకంగా అంటే ఆ కిరాక్ కార్పీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ అనేది ఓవరాల్గా చూసుకోవాలి మనం, అర్థమైందా? ఏదో ఒకసారి పల్లా శ్రీనివాసరావుకి ఏంటి అని ఆయనకి 95,000 మెజారిటీ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వీళ్ళందరినీ తలదన్నట్టేనా?
లేదు, మెజారిటీ వైజ్ అనేది ఒక్కొక్కసారి మారుతూ వచ్చింది. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ అంతకుముందు రాష్ట్రంలో ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీ వచ్చింది. మరి ఆ లెక్కేస్తే కనుక 2019 అనుకుంటా. కాబట్టి ఆర్పి కొన్ని మాటలు ఎలా మాట్లాడతాడంటే ఆయన ఆచితూచి మాట్లాడాల్సిన మాటలు కూడా ఏదో నోటికి వచ్చింది మాట్లాడేయాలి, ఎద్దుల మీద బట్ట కాల్చి ఎద్దుల మీద పడేయాలి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. నువ్వు అని మాట్లాడుతున్న ఆవిడే ఒకనో టైంలో నీకు ఏదో అసలు నీకు బతుకుతెరువు చూపించిందే ఆవిడ అనేది కనుక చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన మాట తీరు సరిగా ఉంచుకోవాలని నా అభిప్రాయం. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, డైరెక్ట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏమనంటే 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మెజార్టీ ఎంత రాబోతుంది, నారా లోకేష్ గారి మెజార్టీ ఎంత రాబోతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ ఎంత రాబోతుంది. ఇంకో మాట ఏంటంటే ఆర్పి గారికి నేను చెప్పాలనుకున్నాను ఏంట్రా అంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజార్టీ ఏదైతే 72,279 ఆయన ఒక్కడిగా పోటీ చేస్తే రాలేదు, అది ఇండివిజువల్గా పోటీ చేస్తే వచ్చిన మెజార్టీ కాదది, గుర్తుపెట్టుకోవాలి. అంటే కూటమిలో బీజేపీ వాళ్ళ ఓట్లు, టీడీపీ వాళ్ళ ఓట్లు, జనసేన వాళ్ళ ఓట్లు, ఇక ఇతరత్ర అన్ని ఓట్లు కలగలిపితే వచ్చిన ఓట్లు 72,279. జగన్ గారికి 2024లో వచ్చిన మెజార్టీ కావచ్చు, 2019లో వచ్చిన మెజార్టీ కావచ్చు, 2014లో వచ్చిన మెజార్టీ కావచ్చు, ఈ మెజార్టీలు అన్నీ కూడా సింగిల్గా ఇండివిజువల్గా పోటీ చేస్తే వచ్చిన ఓట్ల మెజారిటీ పర్సెంటేజ్ అది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది. 3 పార్టీలు కలిపితే వచ్చిన మెజార్టీ అయితే కాదు ఆర్పి గారు, ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి, అర్థమైందా? కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్త మంది ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.